డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు ఆత్మవిశ్వాసంతో చక్కగా ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ శుభాభినందనలు. మీ ప్రయత్నాన్ని మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో మా సహకారంగా భౌతిక రసాయన శాస్త్ర ప్రశ్నపత్ర విశ్లేషణని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాం. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం 10వ తరగతి జనరల్ సైన్స్ పేపర్లో చిన్న మార్పులు వచ్చాయి. మొట్టమొదటిసారిగా ఫిజికల్ సైన్సు, బయలాజికల్ సైన్సు రెండింటినీ కలిపి పార్ట్ ఏ, పార్ట్ బిగా ఒకే క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ మనము సమాధానాలను పార్ట్ ఏ ఫిజికల్ సైన్స్కి సంబంధించి వేరే ఆన్సర్ షీట్ మీద, పార్ట్ బి బయాలజీ సైన్స్కి సంబంధించి వేరే ఆన్సర్ షీట్ మీద రాయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్కి సంబంధించిన వరకు మనకి మొత్తం క్వశ్చన్ పేపరు 50 మార్కులకు ఉంటుంది. దీనిలో 4 విభాగాలు ఉంటాయి. స్టూడెంట్స్, ఇప్పుడు మొత్తం మనం ఫిజిక్స్కి సంబంధించి మొత్తం పేపర్ అంతటిని ఒకసారి చూద్దాం. దీనిలో 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1 6 మార్కులకి, సెక్షన్ 2 8 మార్కులకి, సెక్షన్ 3 12 మార్కులకి, సెక్షన్ 4 24 మార్కులకి ఉంటుంది. మొత్తం 4 సెక్షన్స్ 50 మార్కులకు గాను ఉంటుంది. దీనికి సంబంధించి సమాధానాలను మనము 1 గంట 30 నిమిషాలలో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని విశ్లేషించే ముందు ఈ ప్రశ్నపత్రానికి సంబంధించిన కాంపిటెన్సీ టేబుల్ని ఒకసారి స్టడీ చేద్దాం. ప్రశ్నపత్రంలో AS1 కాంపిటెన్సీ 20 మార్కులకు గాను, AS2 కాంపిటెన్సీ 5 మార్కులకు గాను, AS3 కాంపిటెన్సీ 8 మార్కులకు గాను, AS4 కాంపిటెన్సీ 7 మార్కులకు గాను, AS5 కాంపిటెన్సీ 5 మార్కులకు గాను, AS6 5 మార్కులకు గాను ఉంటుంది. మొత్తం 6 కాంపిటెన్సీలు కలిపి 50 మార్కులకు మనము సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ కాంపిటెన్సీ లెవెల్స్ని సరిగా అర్థం చేసుకుంటే ఏ సెక్షన్లో ఏ కాంపిటెన్సీ ప్రిపేర్ అవ్వాలో తెలిస్తే మనము 50కి 50 మార్కులు అతి సులభంగా పొందే అవకాశం ఉంది. ఇప్పుడు సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ మాట్లాడదాం. మొదటిసారిగా సెక్షన్ 1లోని వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి చర్చిద్దాం. ఇప్పుడు మనము సెక్షన్ 1లోని వెరీ షార్ట్ ఆన్సర్స్ గురించి మాట్లాడదాం. వీటికి మొత్తం 6 ప్రశ్నలు ఇవ్వబడతాయి. వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 6 × 1 మొత్తం 6 మార్కులు. ఈ సెక్షన్ స్పెషాలిటీ ఏంటంటే 6 ప్రశ్నల్లో అన్ని సామర్థ్యాలకు సంబంధించిన లెవెల్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు ఈ ప్రశ్నపత్రంలో మనం చూస్తే మొదటి ప్రశ్న కన్వర్ట్ 30 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంటూ కెల్విన్ స్కేల్. ఇది AS1 కాంపిటెన్సీకి సంబంధించిన ప్రశ్న. ఎందుకంటే నిర్వచనాలు, చిన్న చిన్న భేదాలు ఇవన్నీ వివరించడాలు, ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా AS1కి సంబంధించినవి. అలాగే డిఫైన్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఈ రెండో ప్రశ్న, ఇది కూడా AS1కి సంబంధించింది. అలాగే మూడో ప్రశ్న వై డూ స్టార్స్ అపియర్ ట్వింక్లింగ్, ఇది నిత్య జీవితంలో అనువర్తనానికి సంబంధించింది కాబట్టి AS6కి సంబంధించింది. అలాగే 4వ ప్రశ్న వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ స్మాల్ పీస్ ఆఫ్ సోడియం ఈజ్ డ్రాప్డ్ ఇంటూ ఇథనాల్, ఇది ప్రశ్నలకు సంబంధించి AS2 కాంపిటెన్సీకి సంబంధించింది. 5వ ప్రశ్న మెన్షన్ 2 మెథడ్స్ విచ్ ప్రొడ్యూస్ వెరీ ప్యూర్ మెటల్స్, ఇది కూడా AS2కి సంబంధించింది. అండ్ డ్రా ది షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్, డయాగ్రామ్స్ గీయడానికి సంబంధించింది కాబట్టి ఇది AS5కి సంబంధించింది. అంటే ఈ విభాగంలో ఉన్న మొత్తం 6 ప్రశ్నలు మనకి AS3 కాంపిటెన్సీ తప్ప మిగతా అన్ని విభాగాల నుంచి అడగబడ్డాయి. ఇందులోంచి మనం చూస్తే AS1 ఫిజిక్స్లోంచి 2 ప్రశ్నలు వస్తాయి. AS2 కాంపిటెన్సీ 1 ప్రశ్న కెమిస్ట్రీలోంచి వస్తుంది. AS4 కాంపిటెన్సీ కెమిస్ట్రీలోంచి 1 ప్రశ్న వస్తుంది. AS5
కెమిస్ట్రీలోంచి ఒక ప్రశ్న, AS6 కెమిస్ట్రీలోంచి ఒక ప్రశ్న మనకి వస్తాయి. ఈ AS4 కొన్నిసార్లు ఫిజిక్స్లోంచి కూడా రావచ్చు. ఈ విధంగా మొదటి సెక్షన్ చూస్తే మనకి కాంపిటెన్సీస్లో AS3 తప్ప మిగతా అన్ని కాంపిటెన్సీస్లోంచి ప్రశ్నలు కనిపించడం జరిగింది. వీటిలో చిన్న చిన్న లెక్కలు, చిన్న చిన్న నిర్వచనాలు, చిన్న చిన్న సూత్రాలు, చిన్న చిన్న కారణాలు, చిన్న బొమ్మలు, S ఆర్బిటాలు, IV గ్రాఫ్లు, P ఆర్బిటాల్లో కొన్ని రకాలు, ఇలాంటి చిన్న చిన్న బొమ్మలన్నీ యూనిట్లు, విలువలు ఇవన్నీ ఇవ్వడం వీటిలోకి వస్తాయి. ఈ సెక్షన్ గురించి మరింత మెరుగ్గా మనం మార్కులు సాధించాలంటే ఈ పట్టికలు ఒకసారి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, ఈ విభాగానికి సంబంధించి సమాధానాలు రాసేటప్పుడు ఒక పదం కానీ, కొన్ని పదాలు కానీ, చిన్న బొమ్మలు కానీ, చిన్న లెక్కలు కానీ ఉంటాయి. కొన్ని మోడల్స్ మనం చూద్దాం. దీనికి సంబంధించి మనం ఈ క్రింది వివరాలు కానీ జాగ్రత్తగా చదివితే 6కి 6 మార్కులు తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిర్వచనాలు, డెఫినేషన్స్ చూద్దాం. హ్యూమిడిటీ డెఫినేషను, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, ప్రిన్సిపల్ కానీ, ఫాగ్, జూ డెఫినేషన్స్ కానీ, రిఫ్రాక్షన్ డెఫినేషన్ కానీ, స్నెల్స్ లా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డెఫినేషన్ కానీ, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ డెఫినేషన్ కానీ, క్రిటికల్ యాంగిల్, డిస్పర్షను, స్కాటరింగ్ ఆఫ్ లైట్ డెఫినేషన్స్ కానీ, లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ వాల్యూ కానీ, యాంగిల్ ఆఫ్ విజన్ ఎంత ఉంటే ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపిస్తుందనే విషయం కానీ, ఫార్ పాయింట్, నియర్ పాయింట్, పవర్ ఆఫ్ లెన్స్, పవర్ P = 1/, ఫోకల్ లెంగ్త్ ఇన్ మీటర్స్. ఇలాంటి చిన్న చిన్న నిర్వచనాలను మనం బాగా చివరి నిమిషం వరకు రివిజన్ చేసుకుంటూ ఉంటే ఈ సెక్షన్లోంచి AS1కి సంబంధించి ఈజీగా సమాధానాలు రాయొచ్చు. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఆక్టేట్ రూలు, పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుండి, అలాగే లా ఆఫ్ ట్రయాడ్స్, డాబ్రెనర్ ట్రయాడ్స్, లా ఆఫ్ ఆక్టేవ్స్, న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్, మెండలీవ్స్ పీరియాడిక్ లా, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ ది అటామిక్ వెయిట్స్, అలాగే మోస్లే పీరియాడిక్ లా, మోడర్న్ పీరియాడిక్ లా, న్యూట్రలైజేషన్ డెఫినేషన్ కానీ, ఓరు, గ్యాంగ్, ఫ్లక్స్, మెటలర్జీ పాఠం నుంచి నిర్వచనాలు కానీ, స్మెల్టింగ్, క్యాల్సినేషను చిన్న చిన్న తేడాలు కానీ, రోస్టింగ్ సంబంధించిన నిర్వచనం కానీ, సపోనిఫికేషన్ సబ్బులు తయారు చేసే పద్ధతి కానీ, ఎస్టరిఫికేషన్, క్యాటినేషన్, ఐసోమెరిజం, కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్ నుంచి ఇలాంటి చిన్న చిన్న డెఫినేషన్స్ని గుర్తుంచుకుంటే AS1కి సంబంధించి ఈ విభాగంలో మనం చాలా సులభంగా ఆన్సర్ చేయగలం. అలాగే ఈ విభాగానికి సంబంధించి ఇచ్చే చిన్న న్యూమరికల్స్, ఫర్ ఎగ్జాంపుల్, కన్వర్ట్ 37 degrees ఇంటూ కెల్విన్ స్కేల్. మనకి సెంటీగ్రేడ్కి కెల్విన్ స్కేల్కి మధ్యలో ఉన్న సంబంధం తెలిస్తే 37 degrees సెంటీగ్రేడ్ ప్లస్ 273, 300 కెల్విన్, 310 కెల్విన్. ఇలాంటివి చిన్న చిన్న సమాధానాలు. అలాగే విద్యుత్ శాస్త్రానికి సంబంధించి చిన్న చిన్న లెక్కలు, అలాగే లైట్కి సంబంధించి ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ ఇస్ 50 centimeters, ఫైండ్ ది పవర్ ఆఫ్ ది లెన్స్, పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/, ఫోకల్ లెంగ్త్ ఇన్ మీటర్స్. అలాగే వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ which is uniform is 2 Tesla. What is the flux passing through a surface area? ఇది B = 5/A. ఈ ఫార్ములాను ఉపయోగించి చిన్న చిన్న లెక్కలను మనం ప్రాక్టీస్ చేస్తే పేపరు ఎంత కఠిన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా AS1లోంచి మనము ఈజీగా 6 మార్కుల్ని ఈ సెక్షన్ నుంచి తెచ్చుకోవచ్చు. అలాగే లైట్కి సంబంధించి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి చిన్న చిన్న న్యూమరికల్స్, అలాగే క్రిటికల్ యాంగిల్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి μ = 1/sin c ఈ సూత్రాన్ని ఉపయోగించి చేయగలిగే చిన్న చిన్న లెక్కలు, అలాగే అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి సంబంధించి చేయగలిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని మనము ఈ చివరి నిమిషంలో అధ్యయనం చేస్తే మరింత ఎఫెక్టివ్గా ఈ సెక్షన్ని మనము అటెంప్ట్ చేయగలము. అలాగే మనము ఈ సెక్షన్ 1 మార్కు ప్రశ్నలు అటెంప్ట్ చేయడానికి కొన్ని ఫార్ములాస్ని ఫింగర్ టిప్స్లో ఉంచుకోవాలి. లెన్స్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, 1/f = 1/v - 1/u. అలాగే మ్యూతో రిలేషను, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజం μ = sin
a+dm/2 బై sin a/2. ఈ ఫార్ములాలో పదాలు వివరించడం, స్పెసిఫిక్ హీట్ అండ్ లేటెంట్ హీట్ ఫార్ములాస్ S = Q/m∆T. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గ్లాస్ స్లాబ్, స్నెల్స్ లా sin I/sin R = కాన్స్టెంట్. ఇలాంటి చిన్న చిన్న ఫార్ములాలు కూడా మనం ఎప్పటికప్పుడు చివరి నిమిషంలో రివిజన్ చేసుకుంటే ఈ సెక్షన్లో పూర్తి మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఓర్సు ఫార్ములాసు, హెమటైటు, మ్యాగ్నటైటు, సిడరైటు అలాంటి ఓర్స్ ఫార్ములాసు, జిప్సము, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, బ్లీచింగ్ పౌడరు, వాషింగ్ అండ్ బేకింగ్ సోడాస్ యొక్క కెమికల్ ఫార్ములాస్ని గుర్తుంచుకొని ఈ సెక్షన్ని మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ సెక్షన్ని మరింత ఎఫెక్టివ్గా అటెంప్ట్ చేయాలంటే కొన్ని భౌతిక రసాయనిక శాస్త్రానికి సంబంధించిన యూనిట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిక్ హీట్ యూనిట్స్, లేటెంట్ హీటు టెంపరేచర్ డిఫరెన్సెస్ యూనిట్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, అలాగే పవర్ ఆఫ్ లెన్స్ డయాప్టర్స్ అనబడే యూనిట్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్స్లో మెజర్ చేస్తారు, పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్ట్స్లో మెజర్ చేస్తారు, ఎలక్ట్రిక్ పవరు వాట్స్లో మెజర్ చేస్తారు, ఎలక్ట్రిక్ ఎనర్జీ జౌల్స్ ఎక్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ రో ఓమ్ మీటర్ అనబడే యూనిట్స్ని, అలాగే రెసిస్టెన్స్ ఓమ్ యూనిట్ని, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ B = 5/A ఫార్ములా అనుసరించి వాటి యూనిట్స్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెక్షన్ మనకి చూడడానికి చాలా ఈజీ స్కోరింగ్గా వస్తుంది. ఈ నిర్వచనాలు యూనిట్లన్నీ మనం ఖచ్చితంగా చివరి నిమిషంలో కానీ ప్రాక్టీస్ చేయగలిస్తే. అలాగే ఈ సెక్షన్లో కొన్నిసార్లు డైరెక్ట్గా కొన్ని కాన్స్టెంట్ల తాలూకా వాల్యూలు అడుగుతుంటారు. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1 క్యాలరీ ఎన్ని జౌల్స్కి సమాధానం, అలాగే కిలోవాట్ అవర్స్లో ఎన్ని జౌల్స్కి సమానం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇలాంటి చిన్న చిన్న సమాధానాలే. అండ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐలెన్స్ సీలియరీ మజిల్స్ బేస్గా చేసుకుని ఎక్కువ లైట్ పడేటప్పుడు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఐ ఎలా మారుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే లీస్ట్ డిస్టెన్స్ విజన్ 25 సెంటీమీటర్స్, ఆబ్జెక్ట్లో ఫుల్ క్లారిటీ రావడానికి ఎంత దూరం నుంచి చూడాలన్నది, అలాగే యాంగిల్ ఆఫ్ విజను, డిస్టెన్స్ బిట్వీన్ ఐలెన్స్ అండ్ రెటీనా కరెక్ట్ ఇమేజ్ ఫార్మేషన్కి ఆ వాల్యూ, అలాగే రసాయన శాస్త్రానికి సంబంధించి బాండ్ యాంగిల్స్ మీథేను, అమోనియా, వాటర్, బెరీలియం క్లోరైడ్ అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఈ విలువలు మనము చివరి నిమిషంలో రివిజన్ చేస్తే మొదటి సెక్షన్కి సంబంధించి 6 ప్రశ్నల్ని ఫింగర్ టిప్స్లో సమాధానాలు రాయగలరు. పిల్లలు, మొదటి సెక్షన్ మీ అందరికీ బాగా అర్థమైందని భావిస్తాను. ఇప్పుడు రెండవ సెక్షన్లోని 2 మార్కుల ప్రశ్నల గురించి చర్చిద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ప్రశ్నపత్రంలో రెండవ విభాగమైన 2 మార్కుల సెక్షన్లో మనం చూద్దాం. ఈ 2 మార్కుల సెక్షన్ సంబంధించి 4 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 7, 8, 9, 10. మొత్తం 4 ప్రశ్నలకి 4 × 2 8 మార్కులు ఇవ్వబడతాయి. ఈ 4 ప్రశ్నలు మనకి 4 విభాగాలు. AS1 సింపుల్గా నిర్వచనాలు వివరించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, డిఫరెన్సెస్ ఇవ్వండి. నాలెడ్జ్ బేస్డ్గా AS1లోంచి ఒక ప్రశ్న వస్తుంది, అది కెమిస్ట్రీలోంచి వచ్చే అవకాశం ఉంది. అలాగే AS2 విభాగం నుంచి 2 ప్రశ్నలు, ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ నుంచి వస్తుంది. అలాగే AS4 విభాగం నుంచి ఒక ప్రశ్న కెమిస్ట్రీ నుంచి వస్తుంది. మొత్తం 4 ప్రశ్నలు. ఇందులో అత్యంత ముఖ్యమైన విభాగము AS2 విభాగం అనగానే ఆస్కింగ్ క్వశ్చన్స్, మేకింగ్ హైపోథెసిస్. చిన్న చిన్న ప్రశ్నలు అడిగి వివరణ తెలుసుకోవడమే ఈ సెక్షన్. ఇందులో ఫిజిక్స్ నుంచి ఒకటి, కెమిస్ట్రీ నుంచి ఒకటి 2 క్వశ్చన్స్ వస్తాయి. మనకి దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్స్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇదిగో AS2 క్వశ్చనింగ్, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ది ఏంటంటే ఎవాపరేషను, బాయిలింగ్. ఈ రెండిటికి డిఫరెన్సెస్ మీ ఫ్రెండ్కి అర్థం కాలేదు, అర్థం అవ్వడానికి ఎలాంటి క్వశ్చన్లు తయారు చేస్తాం. విచ్ ఈజ్ ఏ కూలింగ్ ప్రాసెస్, విచ్ ఈజ్ ఏ బల్క్ ప్రాసెస్. ఇలాంటి క్వశ్చన్లు అడగడం వల్ల ఈ రెండిటికి డిఫరెన్సెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి AS2 విభాగానికి చెందిన అవుతాయి. ఎందుకంటే AS2 విభాగంలో మనకి ఆస్కింగ్ క్వశ్చన్స్, మేకింగ్ హైపోథెసిస్ ఇలాంటివి ఉంటాయి. అలాగే హర్ష టెల్స్ సింధు దట్ ఏ డబుల్ కాన్వెక్స్ లెన్స్ బిహేవ్స్ లైక్ ఏ కన్వర్జెంట్ లెన్స్ అన్నాడు. ఇది తప్పని మనకు తెలుసు.
ఇది తప్పని ప్రూవ్ చేయడానికి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతావు? కేవలం ప్రశ్నలు మాత్రమే అడిగితే సరిపోతుంది. చాలా సులభంగా ఒక 3 ప్రశ్నలు రాస్తే 2 మార్కులు పొందొచ్చు. ఇది ఫిజిక్స్లోంచి ఒకటి, కెమిస్ట్రీలోంచి 2 వస్తాయి. అలాగే మనకి హైబ్రిడైజేషన్ అర్థం అవ్వడానికి మీ ఫ్రెండ్కి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్యూర్ ఆర్బిటాల్స్ అండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్? ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయగలిస్తే కేవలము ప్రశ్నలు అడగడం ద్వారా, ప్రశ్నలు రాయడం ద్వారా ఇందులో 2 ప్రశ్నలకి 2 4 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇక AS1 సెక్షన్లో చూద్దాం. AS1లో మనకి జ్ఞాపక శక్తికి సంబంధించిన ప్రశ్నలన్నీ అడుగుతారు. వివరించండి, తేడాలు వివరించండి. టెక్స్ట్ బుక్స్లో దీనికి సంబంధించి మనకున్న చాలా ప్రశ్నలు దీనిలోంచి వచ్చాయి కాబట్టి ప్రతి పాఠానికి సంబంధించి మనము ఈజీగా ఆన్సర్ చేయగలిగే వై, వాట్ డూ యూ అండర్స్టాండ్, వాట్ ఈజ్ న్యూట్రలైజేషన్, వాట్ ఈజ్ NLX మెథడ్, ఇలాంటి, అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ కాంపౌండ్స్, ఫార్ములాస్, మీటింగ్ అండ్ కాన్స్టెంట్ వాల్యూస్ అండ్ విచ్ రూల్ ఈజ్ వైలేటెడ్, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని, రోస్టింగ్, క్యాల్సినేషన్, డిఫరెన్సెస్ అండ్ నేమ్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్, ఇలాంటి ప్రశ్నలన్నీ AS1 విభాగం నుంచి మనకి 2 మార్కులుగా అడుగుతారు. అలాగే AS4కి సంబంధించి AS4 కాంపిటెన్సీ మనం చూస్తే AS4 కాంపిటెన్సీలో ఇన్ఫర్మేషన్ స్కిల్స్ టేబుల్ బేస్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ టేబుల్ బేస్డ్. ఒక టేబుల్ ఇస్తారు, ఆ టేబుల్లో ఇన్ఫర్మేషన్ హిడెన్గా ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఆన్సర్లు రాయాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U, ఇమేజ్ డిస్టెన్స్ V తీసుకుంటే ఆబ్జెక్ట్ 40, 24, 30, 30 అండ్ సమ్ 30, 28, 30 to 28. ఇందులో దీన్ని బేస్గా చేసుకొని రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ లెన్స్ ఎంత అని పోల్చాలి. ఇలాంటి ప్రశ్నలకి సంబంధించి సమాధానాలు ఈ టేబుల్లోనే ఉంటాయి. దాని నుంచి సమాధానాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. అలాగే కెమిస్ట్రీకి సంబంధించి ఈ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి యాటమిక్ స్ట్రక్చర్ లెసన్లోంచి N, L, ML, MS, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఈ 4 విలువలు ఇచ్చి 2, 0, 0 ప్లస్ హాఫ్, ఇది ఏ ఎలిమెంట్కి సంబంధించి, ఇది ఏ ఆర్బిటాల్కి సంబంధించి మనం ఈజీగా సమాధానం చెప్పచ్చు. N2, L0 అంటే S, 1వ ఎలక్ట్రాన్ కాబట్టి 2S1. ఇలాగా టేబుల్లో హిడెన్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఈ విభాగంలో 4 ప్రశ్నల్లో AS2కి సంబంధించి ప్రశ్నలు అడగడం అనే దానికి సంబంధించి 2 ప్రశ్నలు, AS1 మన నాలెడ్జ్ బేస్డ్గా ఇచ్చేది 1 ప్రశ్న, AS4 టేబుల్ బేస్డ్గా వచ్చేది 1 ప్రశ్న కలిపి మొత్తం 4 8 మార్కుల్ని అత్యంత సులభంగా ఆన్సర్ చేయగలిగే అవకాశం ఉంది. స్టూడెంట్స్, ఇప్పుడు ప్రశ్నపత్రంలోని అతి ముఖ్య విభాగమైన 4 మార్కుల ప్రశ్నల సెక్షన్ గురించి చర్చిద్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 3, ఇందులో 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. 11, 12, 3. ఒక్కొక్క ప్రశ్నకు 11, 12, 13 ప్రశ్నల్లో ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 4 3 12 మార్కులు మనం ఈ సెక్షన్లో స్కోర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి 3 ప్రశ్నలు 3 ఏరియాస్ నుంచి అడుగుతారు. మొదటిది AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్, నెక్స్ట్ది AS5 డయాగ్రమెటిక్ స్కిల్స్, తర్వాతది AS6 ఎప్రిషియేషన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ యూజెస్ ఇన్ డైలీ లైఫ్. వీటికి సంబంధించి ఆల్రెడీ AS4 మనము మాట్లాడుకున్నాం ఇందాక. అదన్నీ టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్, అంటే ఇన్ఫర్మేషను టేబుల్లో హిడెన్గా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్లను బట్టి ఆన్సర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రాయాలి. ఈ క్వశ్చన్ ఫిజిక్స్ నుంచి కానీ కెమిస్ట్రీ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీకి సంబంధించి pH వాల్యూస్, pH వాల్యూ 0, 1, 2 అలా 7 ఇచ్చి ఇందులో న్యూట్రల్ సొల్యూషన్ ఏదైతే 7 pH ఉందో అది 7 న్యూట్రల్. అలాగే 0 to <7 ఉన్నవన్నీ యాసిడ్స్, అలాగే 7 దాటి ఉన్నవన్నీ బేసెస్. ఈ వాల్యూస్ని బేస్గా చేసుకొని
అలాగే బ్లడ్ తాలూకా pH ఎంత, యూరిన్ pH ఎంత, ఇవన్నీ టేబుల్లోనే వాల్యూలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసి ఆ పాయింట్స్ని తీసుకొని ఆన్సర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి రాయాలి. ఆన్సర్ అక్కడే ఉంటుంది, మనం గుర్తించగలగడంలోనే 4 మార్కులు ఈజీగా పొందుతాం. అలాగే దీనికి సంబంధించి ఫిజిక్స్లో 3 రకాల క్వశ్చన్లు ఏరియాల్లో ఈ క్వశ్చన్లు వస్తాయి. మొట్టమొదటిది స్పెసిఫిక్ హీట్స్ ఇస్తారు. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ సంబంధించి స్పెసిఫిక్ హీట్స్ ఇవ్వబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాపర్, అల్యూమినియం, జింక్, వాటర్ ఇలా ఇస్తారు. ఇచ్చి వాటి వాల్యూలు ఇస్తారు. ఇచ్చి ఎదురుగా క్వశ్చన్స్ అడుగుతారు. కుకింగ్ వెజల్స్ ఆర్ మేడప్ ఆఫ్ విచ్ మెటీరియల్. మనము స్పెసిఫిక్ హీట్ వీటిని కంపేర్ చేసి దేని స్పెసిఫిక్ హీట్ వాడితే ఏ పదార్థం తాలూకా స్పెసిఫిక్ హీటు కుకింగ్ వెజల్స్కి పనికి వస్తుందో దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. అలాగే విచ్ ఈస్ ద బెస్ట్ కండక్టర్, విచ్ ఈస్ ద లీస్ట్ కండక్టర్, ఇలాంటి ప్రశ్నలన్నీ ఈ ఏరియాలో వచ్చే అవకాశం ఉంది. అలాగే రెండో రకం ఫిజిక్స్లో స్పెసిఫిక్ రెసిస్టెన్సెస్, ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి డిఫరెంట్ మెటీరియల్స్ ఇచ్చి ఎదురుగా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూలు ఇస్తారు. ఆ వాల్యూని బేస్గా చేసుకొని విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ కండక్టర్, విచ్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూజ్ వైర్, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. వాటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అలాగే మూడోది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీడియం ఇచ్చి ఎదురుగా వాటి తాలూకా వాల్యూలు ఇస్తారు. ఇన్ విచ్ మీడియం ద లైట్ ట్రావెల్స్ ఫాస్టర్, ఇన్ విచ్ మీడియం ద లైట్ ట్రావెల్స్ ఇన్ ఎ స్లో పేస్. ఇవన్నీ మనం బేసిక్ కాన్సెప్ట్ స్ట్రాంగ్గా ఉంటే వీటిలోంచి ఆన్సర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని చాలా సులభంగా ఆన్సర్లు రాయొచ్చు. ఇది AS4లో ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించి 4 మార్కుల ప్రశ్నలు అటెంప్ట్ చేసే విధానం. ఇక క్వశ్చన్ పేపర్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయగలిగేది AS5 డయాగ్రమెటిక్ స్కిల్స్. ఈ డయాగ్రమెటిక్ స్కిల్స్ మనకి ఇప్పుడు మనము డయాగ్రమెటిక్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నాం. డయాగ్రమెటిక్ స్కిల్స్లో ఇక్కడ డయాగ్రము ఫిజిక్స్ నుంచి కానీ కెమిస్ట్రీ నుంచి కానీ వస్తుంది. జనరల్గా 4 మార్కులకు సంబంధించి డయాగ్రామ్కి 3 మార్కులు, భాగాలు గుర్తించడానికి 1 మార్కు ఇస్తారు. దీనికి సంబంధించి మనం చక్కగా ఒక 10 బొమ్మలు కానీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి నీట్గా వేయగలిస్తే అతి సులభంగా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఫిజిక్స్ సంబంధించి మనకి డయాగ్రమెటిక్ స్కిల్స్కి కాన్వెక్స్ లెన్స్లో ఇమేజ్ ఫార్మేషను డిఫరెంట్ పొజిషన్స్లో F1 దగ్గర ఆబ్జెక్ట్ ఉంటే ఇమేజ్ ఎక్కడ వస్తుంది, F2కి F1కి మధ్యలో ఉంటే, Fకి Cకి మధ్యలో ఉంటే ఎక్కడ వస్తుంది, Cకి Pకి మధ్యలో ఉంటే ఎక్కడ వస్తుంది, ఇలాంటి డిఫరెంట్ పొజిషన్స్ మారుస్తూ ఇమేజ్ అడిగే అవకాశం ఉంది. ఈ డయాగ్రామ్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఎలక్ట్రిక్ మోటారు, అలాగే AC, DC జనరేటర్లు, ఇలాంటి డయాగ్రామ్స్ అన్నీ 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇక కెమిస్ట్రీకి సంబంధించిన వరకు డయాగ్రామ్స్ ఫస్ట్ది చాలా ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లు ఇస్తున్న యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, ఆ డయాగ్రామ్ మోడల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాము. అలాగే SPD ఆర్బిటాల్స్ బొమ్మలు గీయడం, అలాగే ఫర్నెస్లు రివర్బరేటరీ ఫర్నెస్ డయాగ్రామ్ గీయడం, అలాగే ఫ్లోటేషన్ ప్రాసెస్ మెటలర్జీలో ఆ ప్రాసెస్ డయాగ్రామ్ గీయడం, అలాగే మాయిలర్ డయాగ్రామ్ యాటమిక్ స్ట్రక్చర్లో యాటమిక్ ఆర్బిటాల్స్ ఫిల్లింగ్ అప్ బేస్డ్ ఆన్ N+L వాల్యూస్, ఆ డయాగ్రామ్ గీయడం, అలాగే హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్ రియాక్షన్ బిట్వీన్ మెటల్ అండ్ యాసిడ్, ఇలా అడగచ్చు ప్రశ్న. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ప్రిపరేషను, ఈ రెండు కూడా యాసిడ్ బేస్ లెసన్లోంచి వచ్చే డయాగ్రామ్స్. ఏ డయాగ్రామ్ మనం వేసినా ఖచ్చితంగా పార్ట్స్ గుర్తించగలగాలి. పార్ట్కి 1 మార్కు, డయాగ్రామ్కి 3 మార్క్స్, మొత్తం 4 మార్క్స్గా వేయాలి. జనరల్గా మనం డయాగ్రామ్స్ వేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. టెక్స్ట్ బుక్లో ప్రింట్ జాగ్రత్తగా చూసి అది వేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ అన్న డయాగ్రామ్ని ఖచ్చితంగా ఈ పద్ధతిలో వేసి అన్ని భాగాల్ని గుర్తించగలగాలి. AC ప్లగ్, 230 వోల్ట్ సప్లై, ఎలక్ట్రిక్ బల్బ్, బీకర్ అండ్ డైల్యూట్ HCl సొల్యూషన్, గ్రాఫైట్ రాడ్స్ షుడ్ నాట్ టచ్ దిస్ బాటమ్. ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకొని మనం డయాగ్రామ్ ఖచ్చితంగా వేయగలగాలి. వీలైనంత వరకు ఈ భాగాలన్నీ ఒకవైపు రాసినట్టే చూడాలి. అలాగే ఆప్టిక్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ వచ్చేట వరకు వీలైనంత వరకు ఇమేజ్ ఫార్మేషన్కి స్కేల్ బేస్డ్గా సెంటర్ ఇక్కడ 15 దగ్గర లెన్స్ ఫిక్స్ చేసి ఇటు నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్సు, ఇమేజ్ డిస్టెన్స్లు స్కేల్ బేస్డ్గానే గీయాలి. వేగ్గా డిస్టెన్స్లు మార్క్ చేస్తే మార్కులు పోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ యాంగిల్స్
మనం స్లాబ్ ద్వారా లైట్ రే రిఫ్రాక్షన్ డయాగ్రామ్ అడిగితే ఈ యాంగిల్స్ జాగ్రత్తగా చూసుకొని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షను, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ జాగ్రత్తగా మార్క్ చేయాలి. ఇక్కడ పెర్పెండిక్యులర్స్, నార్మల్స్ జాగ్రత్తగా గీయగలగాలి. ఇలాంటి డయాగ్రామ్స్ గీసేటప్పుడు బేసిక్ మిస్టేక్స్ ఏవి చేయకుండా ఉంటే మనకి ఈజీగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హైడ్రోజన్ ప్రిపరేషన్కి సంబంధించిన డయాగ్రామ్. రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. క్వశ్చన్ ఇలాగే అడుగుతారు. హైడ్రోజన్ ప్రిపరేషన్ అడగకపోవచ్చు. ఇలాగ అడిగినా సమాధానాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇక్కడి నుంచి హైడ్రోజన్ గ్యాస్ వచ్చేటప్పుడు ఇగో సోప్ వాటర్ తీసుకొని దానిలోంచి బబుల్స్ వస్తాయి. దాన్ని టెస్టింగ్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ విత్ బర్నింగ్ స్ప్లింటర్ చేస్తే పాప్ సౌండ్తో గ్యాస్ బర్న్ అవుతుంది. ఇలాంటి మిస్టేక్స్ జాగ్రత్తగా చూసుకొని ఇది పూర్తిగా ములిగేటట్టు వేయాలి. లేబులింగ్ కరెక్ట్గా చేస్తే చాలా సులభంగా ఒక 10 బొమ్మలు మనం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 4 మార్క్స్ తెచ్చుకోగలిగే క్వశ్చన్ ఇది మనకి 4 మార్క్స్లో కనిపిస్తుంది. ఇక 4 మార్కుల ప్రశ్న సంబంధించి A6 విభాగంలో ఎప్రిషియేషన్ అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ దీనికి సంబంధించి ప్రశ్నలు మనకి అడగడం జరుగుతుంది. ఈ A6 విభాగం సంబంధించి కాంపిటెన్సీలో చాలా సులభంగా మనం ఫిజిక్స్లోంచి కానీ కెమిస్ట్రీలోంచి కానీ వచ్చే ప్రశ్నని సమాధానాలు రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ కంట్రోలింగ్ ద టెంపరేచర్ ఆఫ్ వెదర్, ఇలాంటి ప్రశ్నలు కానీ, అండ్ అలాగే ఎక్స్ప్లెయిన్ ది రీజన్ ఫర్ ది కూలింగ్ ఆఫ్ వాటర్ మిలన్ ఈవెన్ ఇఫ్ యూ పుట్ ఇట్ అవే ఫ్రమ్ ఎ ఫ్రిడ్జ్, ఇలాంటి ప్రశ్నలు కానీ, వై డూ స్టార్స్ ట్వింక్లింగ్, ఇలాంటి ప్రశ్నలు కానీ, అలాగే బ్లూనెస్ ఆఫ్ స్కై ఈజ్ కంట్రోల్డ్ బై ది మాలిక్యూల్స్ ఆఫ్ ఎయిర్, వై డూ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ సచ్ క్వశ్చన్స్ కానీ, ఇవి ఫిజిక్స్లోంచి డైలీ లైఫ్ అప్లికేషన్ కింద A6లో మనకు వస్తాయి. అలాగే కెమిస్ట్రీలో చాలా ఈజీగా డిఫరెన్స్ యూజెస్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ వాషింగ్ సోడా, అలాగే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ది షైనింగ్ ఆఫ్ డైమండ్స్, అవి కానీ, ఇలాంటి క్వశ్చన్స్, అలాగే థెర్మైట్ ప్రాసెస్ తాలూకా అప్లికేషన్స్ కానీ, అలాగే సీలియరీ మెజల్స్ వీటికి సంబంధించి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సీలియరీ మెజల్స్ ఇన్ ఐ, అలాగే హౌ డూ యూ అప్రిషియేట్ ఆక్టేట్ రూల్ ఇన్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కానీ, ఇలాంటి ఈజీ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఒక 10 మనం ప్రిపేర్ అవ్వగలిస్తే చాలా ఈజీగా ఈ A6 సెక్షన్ అప్రిషియేషన్ అండ్ అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్ యూజెస్లోంచి 4 మార్క్స్ తెచ్చుకునే విధంగా మొత్తం మీద ఈ విభాగానికి సంబంధించి 12 మార్కులు ఈజీగా తెచ్చుకునే విధంగా మీ అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ప్రశ్నపత్రంలోని సుమారు సగం మార్కులు అనగా 24 మార్కులకు గాను నిర్దేశించబడిన 4వ సెక్షన్లోని వివిధ ప్రశ్నల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్లో సెక్షన్ 4లోకి వద్దాం. ఈ విభాగంలో మొత్తము 3 ప్రశ్నలు ఇవ్వబడతాయి. మొత్తం క్వశ్చన్ పేపర్లో ఈ 3టికి మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అందులో క్వశ్చన్ నెంబర్ 14 2 ప్రశ్నలు ఫిజిక్స్లోంచి ఇస్తారు, ఏదో ఒకటి రాయాలి. క్వశ్చన్ నెంబర్ 15 2 కెమిస్ట్రీలోంచి ఇస్తారు, ఏదో ఒకటి రాయాలి. క్వశ్చన్ నెంబర్ 16కి 1 ఫిజిక్స్లోంచి 1 కెమిస్ట్రీలోంచి ఇస్తారు, ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి. దీనికి సంబంధించి ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులు, మొత్తం 324 మార్కులు. మొత్తం 50 మార్కుల క్వశ్చన్ పేపర్లో సుమారు 50%, 24 మార్కులు ఈ విభాగంలోనే మనము స్కోర్ చేయగలగాలి. సో ఎగ్జామినేషన్ పేపర్ ఆన్సర్ చేసేటప్పుడు ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ నీట్గా రాసి మన ప్రజెంటేషన్ స్కిల్స్ చూపించగలిగే సెక్షన్ 4 మాత్రమే. దీనిలో మ్యాక్సిమం స్కోర్ వస్తే 50% ఆఫ్ ది రిజల్ట్ మన చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 14, 15, 16 చూస్తే 14 AS1లోంచి, క్వశ్చన్ నెంబర్ 15 కూడా AS1లోంచే మనకి కనిపిస్తుంది. అలాగే మొట్టమొదటిసారి క్వశ్చన్ పేపర్లో AS3 పార్ట్ నుంచి ఈ క్వశ్చన్ వస్తుంది. అది ఎక్స్పెరిమెంట్ స్కిల్స్ సంబంధించి AS3 తిన్నగా 8 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సో AS1 నాలెడ్జ్ బేస్డ్ ఈ 2 క్వశ్చన్లు 16 మార్కులు, AS3 ఎక్స్పెరిమెంట్ స్కిల్స్కి సంబంధించి 8 మార్క్స్, మొత్తం 24 మార్క్స్ ఈ సెక్షన్లోంచి మనము అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది.
వీటికి సంబంధించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 14 మాట్లాడదాం. క్వశ్చన్ నెంబర్ 14 ఫిజిక్స్లోంచి 2 ప్రశ్నలు ఇస్తారు. ఇవి AS1 సంబంధించినవి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఫిజిక్స్లో మనకి డిఫరెన్సెస్, డెరివేషన్స్ అవన్నీ ఇందులోనే వస్తాయి. నేను కొన్ని ఉదాహరణ ప్రశ్నలు మీకు ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, డిఫరెన్స్ బిట్వీన్ ఎవాపరేషన్ అండ్ బాయిలింగ్, అలాగే ఆప్టిక్స్ సంబంధించి వాట్ ఈజ్ మయోపియా, హౌ ఇట్ విల్ బి కరెక్టెడ్, వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా, హౌ ఇట్ విల్ బి కరెక్టెడ్, and explain the formation of mirages and explain the formation of rainbow and derive electricity lesson in సంబంధించి effective resistance in the case of a series connection R is equal to R1 plus R2 plus R3. అలాగే effective resistance in the case of parallel combination 1 by R is equal to 1 by R1 plus 1 by R2 plus 1 by R3. అలాగే మనకు సంబంధించి స్పెసిఫిక్ రెసిస్టెన్స్ డెరివేషను, అలాగే వర్కింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటారు, అలాగే వర్కింగ్ ఆఫ్ AC అండ్ DC జనరేటర్స్. ఈ 10 క్వశ్చన్స్ మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అందులో 2 వచ్చే అవకాశం ఉంది. మనం ఏదో ఒకటే అటెంప్ట్ చేయాలి. ఈ క్వశ్చన్స్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే 8 మార్క్స్ క్వశ్చన్స్, బుల్లెట్ పాయింట్స్, ఆన్సర్స్ చాలా క్లియర్గా ఉండాలి. ఒకవేళ ఆ క్వశ్చన్లో డయాగ్రామ్ ఉంటే ఖచ్చితంగా రాయాలి, ట్యాబ్లర్ ఫామ్ ఉంటే రాయాలి. మయోపియా, హైపర్మెట్రోపియా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు లెన్సు, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫార్మేషను, కరెక్షన్ ఎలా జరుగుతుందో కూడా రాయాలి. మిరేజెస్, రెయిన్బో ఫార్మేషన్కి డయాగ్రామ్స్ వేయాలి. ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్స్ వేయాలి. మోటారు, AC DC జనరేటర్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 2 డైమెన్షనల్ డయాగ్రామ్స్తో ఈ ఆన్సర్స్ని ప్రజెంట్ చేస్తే ఈజీగా ఇక్కడ మనము క్వశ్చన్ నెంబర్ 14కి సంబంధించి 8 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించి 8 మార్కుల ప్రశ్న మనకి కెమిస్ట్రీ నుంచి ఇవ్వబడుతుంది. ఇది కూడా AS1 కాంపిటెన్సీ, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి. దీనికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వగలిగే క్వశ్చన్స్ హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషను, అలాగే మనకి వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషను, అలాగే కాంపౌండ్స్ సచ్ యాజ్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్, ఆ క్వశ్చన్ ఒకటి, అలాగే 3 క్వాంటమ్ నెంబర్స్ వీటి తాలూకు ఎక్స్ప్లెనేషన్, అలాగే బోర్స్ యాటమిక్ మోడలు, లిమిటేషన్స్, వీటికి సంబంధించి మనం ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఒక్క పీరియాడిక్ టేబుల్ని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే 3 రకాల క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ది SPD ఆఫ్ బ్లాక్స్, సెకండ్ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్, థర్డ్ది పీరియాడిసిటీ ఆఫ్ ప్రాపర్టీస్, ఎలక్ట్రోనెగటివిటీ, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అండ్ యాటమిక్ రేడియస్ పీరియడ్స్లో, గ్రూప్స్లో ఎలా వ్యారీ అవుతుంది అని ఈ 3 క్వశ్చన్స్లో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ నైట్రోజన్ మాలిక్యూల్స్ బై వ్యాలెన్స్ బాండ్ థియరీ, అలాగే హైబ్రిడైజేషన్ ఇన్ ద కేస్ ఆఫ్ BeCl2 అండ్ BF3, అలాగే కొన్నిసార్లు హున్స్ రూల్కి సంబంధించి, అలాగే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్కి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ విభాగాన్ని చక్కగా ఆన్సర్ చేయాలంటే ఏమైనా క్వశ్చన్స్లో డయాగ్రామ్స్ ఉంటే కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అలాగే వాటికి లేబులింగ్ ఇవ్వాలి. ఈక్వేషన్స్ ఉంటే తప్పనిసరిగా రాయాలి. హైబ్రిడైజేషన్ సంబంధించిన డయాగ్రామ్స్ కానీ, వ్యాలెన్స్ బాండ్ సంబంధించిన మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కానీ చాలా క్లియర్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసి రాయగలగాలి. అప్పుడు క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించి 8 మార్క్స్ని మనము సులభంగా సాధించవచ్చు. ఇక క్వశ్చన్ నెంబర్ 16, ఇది ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ మీద ఇవ్వబడిన ప్రశ్న. ఇది ఫిజిక్స్లోంచి కానీ కెమిస్ట్రీలోంచి 2 ప్రశ్నలు ఇస్తారు. మనము ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించి ఫిజిక్స్లోంచి కొన్ని ఎక్స్పెరిమెంట్లు, కెమిస్ట్రీలోంచి కొన్ని ఎక్స్పెరిమెంట్లు మనము చూడొచ్చు. లేదు మరీ కాన్ఫిడెంట్గా ఏదో ఒక సెక్షన్ పూర్తిగా ప్రిపేర్ అయితే ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఈ సెక్షన్ని తెచ్చుకోవచ్చు, మార్కులు తెచ్చుకోవచ్చు. మొట్టమొదటిసారిగా కెమిస్ట్రీలో చూద్దాం. కెమిస్ట్రీలో ఖచ్చితంగా మనం చూడాల్సినవి 4 డయాగ్రామ్స్, 4 ఎక్స్పెరిమెంటల్ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది హైడ్రోజన్ గ్యాస్ ప్రిపరేషన్, రెండోది కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ప్రిపరేషన్. ఈ క్వశ్చన్స్ అవి ఇండైరెక్ట్గా అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అలాగే దీనికి కూడా క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడుగుతాడు. అయినా పిల్లలు అది ఐడెంటిఫై చేసే విధంగా మనం ఎలాగ ట్రైనింగ్ ఇస్తాం.
అలాగే కాంపౌండ్స్ సచ్ యాజ్ గ్లూకోజ్ అండ్ ఆల్కహాల్ ఆల్దో దే కంటైన్ హైడ్రోజన్ బట్ దే విల్ నాట్ యాక్ట్ యాజ్ యాసిడ్స్ అని సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఆ ఎక్స్పెరిమెంట్ యాసిడ్ బేస్ లెసన్ నుంచి ప్రిపేర్ అవ్వాలి. అలాగే వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇది కూడా యాసిడ్ బేస్ లెసన్లో ఉంది, ఇది ఒక ఎక్స్పెరిమెంటు. అలాగే మెటలర్జీలోంచి ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కరోజన్ అని నెయిల్స్ ఎక్స్పెరిమెంట్ ఒకటి ఉంది. ఈ 5 ఎక్స్పెరిమెంట్లు చూస్తే ఖచ్చితంగా ఒక ప్రశ్న మనకి ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ ఇన్ కెమిస్ట్రీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోగలిగే సెక్షన్. వేరేజ్ ఫిజిక్స్ సెక్షన్ ప్రిపేర్ అవ్వదలుచుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా చూడాలి. కొన్ని ఎక్స్పెరిమెంట్లు ఎక్కువ ఉన్నాయి. ఒకటి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామనే ఎక్స్పెరిమెంటు, అలాగే సైన్ ఐ బై సైన్ ఆర్ స్నెల్స్ లా ప్రూఫ్, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ల్యాబ్ ఎక్స్పెరిమెంటు, అలాగే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ఎ లెన్స్ హౌ డు యూ డిటర్మైన్ ఇన్ ఎ ల్యాబొరేటరీ, అలాగే హౌ డు యూ డిటర్మైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్ ఇన్ ఏ ల్యాబొరేటరీ, అలాగే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంటు, అండ్ ఫైనల్లీ ఆయిర్స్టెడ్ ఎక్స్పెరిమెంటు. ఎవరైతే ఫిజిక్స్ పార్ట్ చూస్తారో వాళ్ళు ఈ 7 ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ అవ్వాలి. వేరే కెమిస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు ఈ 5 ఎక్స్పెరిమెంట్స్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ సెక్షన్ని అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ రాసేటప్పుడు మనం కొన్ని మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏ ఎక్స్పెరిమెంట్ రాసినా ఒక పద్ధతిగా రాయాలి. ఎయిము, తర్వాత రిక్వైర్డ్ మెటీరియల్ ఖచ్చితంగా రాయాలి. అలాగే ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒకవేళ ఉంటే డయాగ్రామ్ వేయాలి, వాల్యూస్కి సంబంధించి టేబుల్ పెట్టాలి, ఒకవేళ గ్రాఫ్ ఉంటే మార్క్ చేయాలి, ఈక్వేషన్స్ ఉంటే ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి, ఫైనల్గా రిజల్ట్ రాయాలి, అలాగే ప్రికాషన్స్ రాయాలి. మనకి ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు జనరల్ ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ది ఏంటంటే వైల్ కండక్టింగ్ హీట్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ టాంగ్స్, ఇలాంటి జనరల్ ఎక్స్పెరిమెంట్స్. అలాగే యాసిడ్ బేసిస్ కండక్ట్ చేసేటప్పుడు డోంట్ టచ్ ఆర్ టేస్ట్ అన్నోన్ సబ్స్టెన్సెస్. అలాగే ఎలక్ట్రిసిటీ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసేటప్పుడు యూజ్ గ్లౌజెస్. అలాగే ఆప్టిక్స్ సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసేటప్పుడు టేక్ రీడింగ్స్ వితౌట్ ప్యారలాక్స్ ఎర్రర్, అన్నిటికీ ఇది పనికొస్తుంది. ఇలాంటి జనరల్ ప్రికాషన్స్ రాసి ఈ ప్రొసీజర్ అంతా చాలా క్లియర్గా రాస్తే 8 మార్క్స్ సులభంగా పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు మీరు భౌతిక శాస్త్రంలోని 4 విభాగాలకు సంబంధించిన విశ్లేషణను, కాంపిటెన్సీ వైజ్ ప్రశ్నపత్రంలో ప్రశ్నలు వస్తున్న తీరును మేము చెప్పగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాం. మిమ్మల్ని ఈ ఫైనల్ పరీక్షలకు ఇంత చక్కగా తీర్చిదిద్దిన మీ గురువులందరికీ హార్దిక హృదయపూర్వక నమస్కారాలు. మేమిచ్చిన ఈ విశ్లేషణతో మీరు చివరి పరీక్షలను మరింత ప్రతిభావంతంగా, మరింత నైపుణ్యంతో ఎదుర్కొంటారని ఆశిస్తున్నాం.